అందరికీ నమస్కారం అండి. హనుమాన్ జంక్షన్ ప్రజలందరికీ ఆరు పునర్విక అసెంబ్లీ వ్యాధితో బాధపడుతున్న పాప కోసం మా హనుమాన్ జంక్షన్లో 4 రోడ్ల కూడలిలో మా అందరి టీం ద్వారా 72,000 రూపాయలు కలెక్ట్ చేశానండి. ఆ డబ్బుల నిమిత్తం గవర్నమెంట్ కొంత డబ్బు అందించిందని చెప్పి మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఆ డబ్బులు అనేవి వేరే ఇంకా ఏదన్నా ఎస్ఎంఏ వ్యాధితో కానీ ఇంకేదన్నా ఇతర కారణాలతో బాధపడిన వారి కోసం ఇద్దామని ఆ అమౌంట్ అనేది మా దగ్గర ఉంచడం జరిగిందండి. 72,000 రూపాయలు మా వరకు ఆ రోజు హనుమాన్ జంక్షన్ ఆ 4 రోడ్ల కూడలలో మా వరకు శాంక్షన్ అందరూ పోగు చేశానండి. మిగతా ఇంకా ₹1,00,000 వరకు పోగు చేసి ఆ డబ్బుని పునరుగాకి అందినాయి కాబట్టి సహస్ర మన్వీర్ అని మంచిర్యాల సేమ్ ఎస్ఎంఎస్ఏ వ్యాధితో బాధపడుతున్నారు. 32 కోట్లు అవుతాయి అని చెప్పి మీడియా ద్వారా మేము విన్నామండి. ఆ డబ్బుని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం టేకుబస్తీ వాసులండి వాళ్ళకి అందజేద్దామని వాళ్ళ వివరాల కోసం సహకరిస్తున్నామండి. ఆ డబ్బుని వాళ్ళ ₹1,00,000 కలెక్ట్ చేసి వాళ్ళకి అందించడంలో ముందుంటామండి. లేదు వాళ్ళ అడ్రస్ కనుక్కోలేని పక్షంలో హనుమాన్ జంక్షన్లో కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ ఏదన్నా బాధపడుతున్న వ్యాధితో కానీ లేదన్నా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మా అందరి గ్రూప్ తరఫున ఈ డబ్బులు కలెక్ట్ చేస్తామండి. ఇంకో విషయం అండి, ఈ డబ్బులు ఏదో కలెక్ట్ చేసిన డబ్బులు మేమేదో మా సొంత ఖర్చులకి వాడుకుంటున్నామని కొందరు వ్యక్తులు అలిగేషన్ చేస్తున్నారండి మా మీద. ఇటువంటి అలిగేషన్కి మేమేం భయపడమండి. ఇటువంటి సేవా కార్యక్రమంలో ఎన్ని అలిగేషన్ చేసినా కానీ ముందుండి మంచి పని చేయడంలో మేమందరం ముందుంటాము. వాళ్ళు ఏమైనా ఉంటే సేవా కార్యక్రమం చేసే వాళ్ళు దమ్ము ఉంటే వచ్చి వాళ్ళని కూడా చేయమనండి, చేసి అప్పుడు మాట్లాడమనండి. అది మేము మీడియా మిత్రులు కూడా తెలుపుతున్నాము. ఇటువంటి సేవా కార్యక్రమం ఎన్నైనా చేస్తాము, ఇంకా ముందు చేస్తాము. ఈ డబ్బులు కలెక్షన్ చేసిన డబ్బులు 2-3 రోజుల్లో మీడియా మిత్రుల ద్వారా తీసుకెళ్లి వాళ్ళు అప్పచెప్తామని చెప్పి మా అందరి తరఫు చెప్తున్నానండి. అవునండి, డిపాజిట్ చేయొచ్చండి. రకరకాలుగా ఈ మార్గం మన మీడియా ద్వారా వచ్చిన నెంబర్లో, సోషల్ మీడియా వచ్చిన నెంబర్లో వాళ్ళ స్వయంగా నెంబర్లు కాదండి. అది పేషెంట్ నెంబర్ వేరే ఉంటుంది, వాళ్ళ డబ్బులు వేరే ఉంటుంది. స్వయంగా వెళ్ళి ఇస్తే వాళ్ళ పేరెంట్స్కి అందుతున్న ఉద్దేశంతో అలా ఉంచామండి. మార్గ మధ్యాల్లో వాళ్ళ నెంబర్ వచ్చేసేపటికి వేరే వేరే వ్యక్తుల నెంబర్లు ఉంటున్నాయి, ఫోన్ పేర్లో, గూగుల్ పేర్లో. దాని ద్వారా ఆ నెంబర్లో వచ్చే డబ్బు వాళ్ళకి చేరుతుందా లేదా అనే దానికోసం అనేది ఉంచామండి డబ్బులు. మీరు అనేది ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర ఉంచే డబ్బు కాకుండా ఏదన్నా బ్యాంక్ లో డిపాజిట్ చేసి అవసరం వచ్చినప్పుడు తీసి ఇచ్చే పరిస్థితి తీసుకురావచ్చు కదా. ఒక వ్యక్తి ఇంట్లో ఉంచి ఉన్నాయా లేదా అన్ని ప్రజల సొమ్ములు మీరు ఇలా దుర్వినియోగం చేస్తున్నారని మీ పైన. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయలేదండి. ఇగో ఆ రోజు వచ్చిన డబ్బు ఎలా వచ్చిందో అలాగే విత్ రూపాయలతో సహా ఇదే పట్ల మీడియా ద్వారానే ఆ రోజు ఇలా పెట్టించాము. ఇదే డబ్బు ఇలాగే ఉందండి, చిల్లరతో సహా విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయండి. ఇదే డబ్బు ఇలాగే ఉంచాము. మిగతా అమౌంట్ కూడా కలెక్ట్ చేసి ₹1,00,000 పూర్తి చేసి ఆ వ్యక్తికి అందజేద్దామని ఉంచామండి. అవును, ఇది వ్యక్తిగతంగా చేస్తున్న విమర్శ అండి నాకు తెలిసి. ఇంకొక విమర్శ నెల్లూరు మాజీ ఎమ్మెల్యే గారి పిఏ ఆధ్వర్యంలో ఈ ఆర్గనైజేషన్ జరిగిందని చెప్పి ఒక ఆలోచన. ఇది రాజకీయాలకు సంబంధించిన కాదండి. నేను చెప్పా కదా, 4 రోడ్ల కూడలిలో అందరి సమక్షంలో. ఇది అంత రాజకీయంగా కాదు. అన్ని పార్టీలు ఉన్నారు దీంట్లో. అందరం కలిసి పార్టీకి అతీతంగా సర్కిల్లో చేసిన డబ్బులండి. మా సొంత ఖర్చులకు కాదు, మా సొంత ప్రయోజనాలకు కాదు. అది పార్టీలకు అతీతంగా మేమందరం కలెక్ట్ చేసిన డబ్బులండి ఇది. అది మా సమక్షంలోనే ఎవరికైనా ఇవ్వాలన్నా పార్టీకి సంబంధం కాదు. అది ఎవరూ లేరండి, రాజకీయానికి సంబంధం లేదు. ఇది మానవత్వ దృక్పథంతో కలెక్ట్ చేసిన మనీ, ఈ ఓపెన్ చేసిన డబ్బులండి. ఇలాగే మీడియా ద్వారా తీసుకున్నాము. ఇప్పుడే మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. రండి రండి. ఇదిగోండి డినామినేషన్ కాగితం అండి. ఇది ఆ రోజు మనం కలెక్ట్ చేసింది. ఎలా ఉందో అలాగే ఉంది చూడండి. పదులు, 100, 200, 500 రూపాయలు. మిగతా చిల్లర కూడా ఉందండి. ఇదండి చిల్లర. ఎలా కలెక్ట్ చేసామో అలాగే ఉందండి మనీ. ఈ సొంత ప్రయోజనాలకు ఏదో ప్రయోజనాలకు కాదండి. ఇదిగోండి
ఇదిగోండి. ఉం. 72,806 రూపాయలండి ఇది చిల్లరతో. ఓకే.